హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ ఉషా. నాకు శారీ డ్రేపింగ్ అంటే చాలా ఇష్టం. శారీస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రజెంటబుల్గా కనిపించాలని అనుకుంటాను. చాలామంది అనుకుంటారు ఇంతలా రెడీ అవ్వాలా వెడ్డింగ్కి రానివ్వరా అలా రెడీ అవ్వకపోతే అని. అది మన ఇష్టం. ఐ లైక్ టు డ్రెస్ అప్ మై సెల్ఫ్ ఇన్ ద బెస్ట్ వే. అండ్ ఆబ్వియస్లీ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం శారీసే ప్రిఫర్ చేస్తాను. నేను మా మమ్మీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే పెళ్లి కాకముందు ఫోటో చూసి అలాగే నేను కూడా దిగాలని అలాంటి శారీ ఒకటి ట్రై చేశాను అనమాట. మ్యాక్సిమం అన్నిటికీ శారీసే ప్రిఫర్ చేస్తాను ఈవెంట్స్కి. బట్ ఇప్పుడు అందరు డ్రెస్సెస్ కాబట్టి ఐఎమ్ ఆల్సో చేంజింగ్ మై సెల్ఫ్. బట్ స్టిల్ ఐ లవ్ శారీస్. మ్యాక్సిమం ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేస్తాను. అమ్మాయిలు అంటే ఎప్పుడు అందంగానే ఉండాలా అంటే ఉండడానికి ట్రై చేయండి అంటాను. అలాగే ఫిట్గా కూడా ఉండాలి, అందంగా ఉండడమే కాదు. మనం ఓన్గా ఎక్కడికైనా షాప్ చేయగలగాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి. సో మనకి బేసిక్ స్కిల్స్లో కుకింగ్ దగ్గర ఆగిపోయాం. కుకింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్ బేసిక్ స్కిల్స్ అయితే మనందరం కుకింగ్ దగ్గర ఆగిపోయాం. 1 లెవెల్ అప్ అవ్వాలి. డ్రైవింగ్ నేర్చుకున్నాను, అందరినీ నేర్చుకోమని చెప్తాను. నవ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ ఓన్ ఏ బ్రాండ్ న్యూ కార్ అంటే ఇంతకుముందు ఉన్న కార్లన్నీ సెకండ్స్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ టు డ్రైవ్. ఐ కెన్ డ్రైవ్ మై ఫ్యామిలీ టు మూవీస్, రెస్టారెంట్స్, అవుటింగ్, వైజాగ్, హైదరాబాద్, చెన్నై నేను డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్నో వరల్డ్కి అన్నిటికీ నేనే డ్రైవ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్తో మీటప్స్కి కూడా నేను డ్రైవ్ చేస్తున్నాను. ఘాట్ రోడ్ మీద కూడా నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను. కొండవీటి ట్రెక్కి వెళ్ళాము ఫ్రెండ్స్ తోటి. ఐ ఎంజాయ్ ద ట్రిప్ లైక్ సో మచ్ అనమాట. కార్ డ్రైవ్ చేయడం మ్యాండటరీ, అందరికీ నేర్చుకోవాలి, కంపల్సరీ. నేను 20s కుకింగ్ నేర్చుకున్నాను, 30s కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అండ్ మిగిలిపోయిన బ్యాలెన్స్ 40s స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నవ్ ఐ కెన్ స్విమ్ బట్ నాట్ పర్ఫెక్ట్లీ, బట్ ట్రై చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ తోటి ఘాట్ రోడ్లో ట్రెక్కి వెళ్ళినప్పుడు ఇది చాలా వండర్ఫుల్ ట్రెక్, మెమరబుల్ ట్రెక్. అసలు నిజంగా లవ్లీ పిక్స్, లవ్లీ నేచర్ అనమాట. అసలు ఆ పీక్కి వెళ్ళినప్పుడు నా హ్యాపీనెస్, నేను కజిన్ లీలా అండ్ ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ నైట్ క్యాంప్ స్టే చేసాము. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ ఒక టెంట్లో నైట్ పడుకోవడం అంటే. అలాగే కొండ ఎక్కడం కూడా చాలా లిటిల్ స్పేసెస్లోంచి మూవ్ అవుతూ వెళ్ళడం, బాగా స్టీప్ హైక్ చేయడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడూ ట్రై చేయలేదు. ముగ్గురు మధ్యలో మేము ఎక్కేసాం కాబట్టి ఇప్పుడు చెప్తాం. నేను ఎప్పుడు అనుకోలేదా చేయగలుగుతానని. బట్ ఇది ఉంది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ట్రాప్లింగ్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ట్రై చేశాను. అండ్ నేను కిందకి రాగలిగాను. సూపర్ హ్యాపీగా, చాలా బాగుంది. మేడం కూల్ కంట్రోల్, మెల్లగా రండి. కమాన్ వచ్చేసావు. నువ్వు చేతిలో వదలబాక, నువ్వు మామూలుగా రావే. నువ్వేం పోజులు ఇవ్వబాక. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. వేరే చూడొద్దు, వెనక్కి కింద చూడమాకండి. లెఫ్ట్ కే ఉండవు. కుదరదు. అక్కడే మెయిన్, అక్కడే ప్రాబ్లం. నేను అదే అక్కడే మీరు ఫాస్ట్ వచ్చేసారు. కమాన్ అంతే. ఇంక మీరు చెప్పండి అక్కడ నుంచి. మీరే ఫ్రీగా వదిలేండి, వదిలేసి వచ్చేయండి అంతే. సేమ్ వచ్చేసి కమాన్ అక్కడ టెక్నిక్. Yes, so finally I did it. I made it. It was so nice. Successfully complete చేసాము. ఆపర్చునిటీ వస్తే ట్రై చేయండి. It was a good experience. నేను తీసాను. ఎక్కు. ఎక్కేసింది. ఏంటిది ఎక్కండి అంటే స్లోమో తీస్తాను అని చూసాను. సో 40 to 50 ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి
చాలా ట్రావెల్స్ చేయాలి, ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేయాలి. అమ్మాయిలంటే ఇంతే చేయాలి, ఇంట్లోనే ఉండాలి, వంట చేయాలి, ఇట్లా కాదు. మనకి లైఫ్ ఉంది, మనం ఎంజాయ్ చేయొచ్చు, మనం చాలా నేర్చుకోవచ్చు. రీసెంట్గా నేను ట్రై చేస్తున్నాను. వీడియో తీస్తున్నా. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఎప్పుడు నేర్చుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. నవ్ ఐ గాట్ ద టైమ్, సో ఐ స్టార్టెడ్ లర్నింగ్ డ్యాన్స్. రీసెంట్గా బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ డిస్టింక్షన్లో ఫినిష్ చేశాను. నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాను. ఇదిగో రీసెంట్గా స్విమ్మింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ కుడ్ డూ ఇట్, బట్ ట్రై చేస్తాను. ఇంకా ఓల్డ్ ఏజ్ ఇంకా చేయలేం కాబట్టి ఏదైనా ఇప్పుడే చేయాలి. మనకి ఫస్ట్ 20 years స్టూడెంట్ లైఫ్లోనే అయిపోతుంది. నెక్స్ట్ 20 years కెరియర్ పిల్లలతో అయిపోతుంది. నౌ వీ హ్యావ్ ద లైఫ్ సెకండ్ టైం వచ్చింది అనుకొని వీ స్టార్ట్ విత్ సంథింగ్, ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మన ఇంట్రెస్ట్లన్నీ ఇప్పుడే కదా చేసుకోవాలి. కొంచెం కొంచెం ఫ్రీ అవుతున్నాం పిల్లల దగ్గర నుంచి అంటే. సో ఐ స్టార్టెడ్ స్కెచింగ్ అండ్ పెయింటింగ్. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కాదు, ఖాళీ చేసుకుని కుదరకపోయినా కుదుర్చుకొని ట్రై చేస్తున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ సక్సెస్ఫుల్ ఐ విల్ బీ, బట్ అది బాగుంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది చేసేటప్పుడు. ఆ టైం అనేది స్క్వీజ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాం, బట్ ఇది ఎక్కువ రోజులు అయితే అవ్వదు. మన ఇంట్రెస్ట్లు మనం ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం దానికోసం కొంచెం టైం తీసుకోవాలి. ఎప్పుడు ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకుంటూ, ఇల్లు క్లీన్గా పెట్టుకుంటూ లైఫ్ అంతా మనం ఏం చేసామంటే ఇల్లు క్లీన్గా పెట్టుకోవడానికే ఉన్నామా అని అనిపిస్తుంది. అలా కాదు, మన లైఫ్లో మనం ఇవి చేసాము అని చెప్పుకోవడానికి కొన్ని ఉండాలంటే ఇలాంటి మెమరీస్ ఉండాలి అందరికీ. సో అందరూ కూడా ఏదో ఒకటి మీ హాబీస్ ఏదైతే అది ట్రై చేయండి. కొంతమంది బేకింగ్ ఇష్టం, అఫ్కోర్స్ నాకు కూడా 20s బేకింగ్ బాగా ఇష్టం. నేను బాగా చేసేదాన్ని కుకింగ్స్, బ్లాగ్స్. నేను అప్పుడు ఛానల్ లేదు కానీ బ్లాగ్స్ అంతా చేసేదాన్ని. సో మనం కూడా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూనే మన లైఫ్ని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో ట్రిప్స్ వెళ్ళొచ్చు, సోలో ట్రిప్స్ వెళ్ళొచ్చు. ట్రిప్స్ అనే కాదు, ఎవరెవరికి ఏ ప్యాషన్ ఉంటే అది. నేను ఆఫీస్ ట్రిప్స్ కూడా బాగా వెళ్తాము, బట్ ఐ లవ్ టు ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. ఆఫీస్ టీమ్తో వెళ్ళిన అవుటింగ్స్ కంటే కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన అవుటింగ్స్ నాకు బాగా ఇష్టం. కొన్ని లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా 40th బర్త్డేని బాగా మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది నాకు. ఇది 40th అని కాదు, ఎవ్రీ ఇయర్ నాకు బర్త్డే సెలబ్రేషన్స్ ఇస్ స్పెషల్. నా డ్రెస్సెస్ని నేనే స్టిచ్ చేసుకోవడం, నా అవుట్ఫిట్స్ అన్ని నేనే డిజైన్ చేసుకోవడం బాగా ఇష్టం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో చేసుకోవాలనుకుంటున్నాను. బాయ్ బాయ్.